నేను సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేయించాను, ఈ అవకతవకలకు ఎన్నికల కమిషన్ పాల్పడింది అని. జస్టిస్ దీపాంకర్ దత్తా గారు, చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు కూర్చుని ఎన్నికల కమిషన్కి ఎడాపెడా వాయించారు. మేము మైక్రో కంట్రోలర్ వెరిఫికేషన్ చేయమంటే నువ్వు అది ఎందుకు చేయట్లేదు, నంబర్ 1. రెండోది, వెరిఫికేషన్లో కూడా ఏమన్నా మాల్ ప్రాక్టీస్ చేస్తున్నారా లేదా అని గమనించేందుకు అభ్యర్థి కూడా తన వైపు నుంచి ఒక ఇంజనీర్, ఒక టెక్నికల్ ఎక్స్పర్ట్ని తీసుకెళ్ళి వాళ్ళు చేసేది కరెక్టా కాదా అనేది చూడొచ్చు. ఇదొకటి వచ్చింది. అలాగే మాక్ పోలింగ్లో కూడా మీరు అభ్యర్థుల పేరు, అభ్యర్థుల పార్టీ పేరు, ఎన్నికల గుర్తు ఎందుకు తీసేసి డమ్మీ వాటితో ఎందుకు చేస్తున్నారు? అది ఏ అభ్యర్థులైతే ఎన్నికల్లో పాల్గొన్నారో ఆ అభ్యర్థులు ఆ పార్టీ పేర్లు, ఆ ఎన్నికల గుర్తుతో ఏ సీరియల్ నంబర్లో అభ్యర్థి పేరు ఉందో అక్కడే ఉంచి మాక్ పోలింగ్ చేయాలి అని చెప్పింది. ఇకపైన ఇలా చెయ్యాలి అని చెప్పింది. అంటే 2024లో ఏం చేసింది మరి ఎన్నికల కమిషన్? ఏవైనా దొంగతనం జరిగితే ఈవీఎం ద్వారా అది పట్టుకునేందుకు ఆస్కారం లేకుండా స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ తయారు చేసింది. ఇంతకంటే ఏ ఆధారం అవసరమే లేదు మీకు. 2024 లోక్సభ ఫలితాలు, ఆంధ్రప్రదేశ్ శాసనసభ, ఒరిస్సా శాసనసభలో ఈవీఎంల ద్వారా అవకతవకలు జరిగితే వాటిని పట్టుబడకుండా తప్పించుకునేందుకు స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ ఎన్నికల కమిషన్ తయారు చేసిందంటేనే అందులో మీకు ఖచ్చితంగా తప్పులు ఉన్నాయి, అవకతవకలు ఉన్నాయి.